హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని తిరుమాత దినుసులు వేసుకొని ఇలా వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ ఫ్రైలో ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు వేయకుండా కూడా చేసుకుంటారు కొంతమంది. నేను ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి ఎర్రగా. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని యాడ్ చేయాలి. బెండకాయ ముక్కల్ని ఇలా ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటే జిగురు అనేది ఎక్కువ రాదండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక పావు గంట సేపు వదిలేయాలండి. వదిలేసి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ ఇలా మూత లేకుండా ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే ఇలా గ్రీన్ కలర్లో అలాగే ఉంటుందండి. మూత పెడితే కొంచెం ఈ ముక్కలు కలర్ చేంజ్ అవుతుంది. ఇలా గ్రీన్ కలర్లోనే ఉండాలంటే మూత లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మిక్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇలా వేగేంత వరకు వేయించాలి. ఇప్పుడు ముక్కలు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నానండి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes మళ్ళీ ఫ్రై చేయాలండి. అంతే, బెండకాయ ఫ్రై రెడీ. కావాలంటే మనం లాస్ట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను యాడ్ చేయట్లేదు. కొబ్బరి యాడ్ చేసుకొని ఇంకో 10 minutes బాగా ఫ్రై చేసుకొని ఆఫ్ చేసుకోవటం. అంతేనండి, ఇది బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. పీసులంతా ఇలా మెత్తగా అవ్వాలండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. అంతే, అన్నంలోకైనా బాగుంటుంది, ఇది చపాతీలోకైనా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.